హలో ఎవ్రీవన్, ఈరోజైతే పూజ అయితే చేసుకున్నానండి. సో సోమవారికి ఎంతో ఇష్టం కదా లడ్డు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి, నిన్న ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలో అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే టైం పట్టిద్ది కదా అని చెప్పి అయితే ఇదిగోండి, మార్నింగ్ అయితే మా వారు కూడా నాకు ఫుల్గా హెల్ప్ చేశారండి. అన్ని పూలు అన్నీ తనే మంచిగా ఇగో ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా తనే అండి అన్నీ పెట్టారు ప్లేట్లోన. సో నేనైతే తను పూజ చదువుతుంటే నేనైతే పూజ అంతా కంప్లీట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా సింపుల్గా డైలీగా పూజ అయితే చేసుకున్నాం కదా, మళ్ళీ ఈవినింగ్ కూడాను సోమవారి దగ్గర పిండి దీపాలు పెట్టుకుంటూ ఇవ్వండి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి. ఎప్పుడైనా సరే ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈవినింగ్ కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా గోవిందనామాలు కూడా ఈవినింగ్ అయితే చదువుకున్నానండి చక్కగా. నాకు వచ్చు గోవిందనామాలు, పర్లేదు చాలా చాలా స్పీడ్గా అయితే చదివేశాను. సో ఈరోజైతే ఇలా కంప్లీట్ అయ్యిందండి నా డే. మీరు కూడా మనస్ఫూర్తిగా హారతి తీసుకోండి, మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి, ఓకేనా. ఇంకా మా దగ్గరలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళానండి. ఇంకా ఇవ్వండి మనస్ఫూర్తిగా హారతి తీసేసుకోండి. సో మా వారైతే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకొచ్చారు, అందరికి ఇచ్చేగా ఇంకా ఇవ్వండి ఇవి ఉన్నాయి. ఇంకా మా వారైతే పండగ నాకు డ్రెస్ తీసుకున్నారు, నేనైతే ఈరోజే వేసి తిప్పుతున్నాను చూడండి. ఇంకా మా దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి వచ్చానండి. సో డ్రెస్ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవ్వండి సోమవారికి దర్శించుకోండి, మీకు కూడా కనిపిస్తున్నారు వీడియోలో. ఇంకా నా పొద్దున్న నుంచి ఎక్కువ పని అయిపోయింది కదా, నేను టిఫిన్ తీసుకొచ్చేస్తానని మా వారు చెప్పారు. ఇంకొకటి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.